సత్యం ధర్మం ఎస్బీఎస్కి స్వాగతం. మీకు పక్కా డేటాతోనే మీకు చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద లిస్ట్. కొండే నరసింహ అనేటటువంటి మీ అందరికీ వాట్సాప్లో పెడతాం. ఇది కొండే నరసింహ అనేటటువంటి వ్యక్తి 51 సర్వే నెంబర్. ఇప్పుడు మనం నిలబడి ఉన్నటువంటిది 51 సర్వే నెంబర్. సర్వే నెంబర్ మార్చి 362/B 362/B ఆ సర్వే నెంబర్తో అమ్మినటువంటి ఇళ్ల పట్టం చూసుకోండి. ఇవన్నీ కూడా ఈసీ తీసాం. ఈసీ తీసి మీకు ఇస్తున్నటువంటి డేటా. ఇదేమి ఎక్కడ ఊరికే ఆరోపణలు చేయదు. ఇవన్నీ మీకు వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది. ఓకే, ఈసీలో మీరు చూడొచ్చు. సర్వే నెంబరు 362/2B 362/2B 51 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ల్యాండ్ని ఆ పక్క సర్వే నెంబర్ వేసి అమ్మకాలు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి టోటల్ మీరు చూడొచ్చు. అన్ని చక్కగా పేరుతో కొండే నరసింహ ఎక్స్పార్టీ. ఫస్ట్ పేరు చూసుకోండి మీరు. కొండే నరసింహ తేజేశ్వరరావు ఆయనకి అమ్మాడు. అన్నీ వాళ్ళు మొత్తం వాళ్ళ దుకాణం వాళ్ళ ముఠా అంతా కలిపి చేసినటువంటి అక్రమాలు ఇవి. ఇది ఒక సర్వే నెంబర్. ఇది కొండే నరసింహ. ఇవన్నీ 16 ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి డేటా. మరి అలాగే ఇది కూడా కొండే నరసింహ వాళ్ళకి సంబంధించినటువంటి డేటా. ఇవన్నీ ఇళ్ల స్థలాలు 13 ఇళ్ల స్థలాలు 13. దానికి సంబంధించినటువంటి ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఇదేంటంటే 51 సర్వే నెంబర్ని 362/7A. ఇందాకటి 362/2B. ఇది 362/7A. ఆ పర్టికులర్ సర్వే నెంబర్ వేసి వీళ్ళందరి పేరు మీద కూడా 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు అమ్మకం చేయడం జరిగింది. మీరు అనుకోవచ్చు ఇది 51 సర్వే నెంబర్ అని చెప్పి మీకు ఎలా తెలుసు అని మీరు అనుకుంటారు. మీరు ఇది 51 సర్వే నెంబర్ అని చెప్పడానికి మీ భూమి పోర్టల్ నుంచి మనం తీసినటువంటి గూగుల్ మ్యాప్స్, మీ భూమి యాప్ నుంచి తీసినటువంటిది మీకు కనిపిస్తుంది కదా. కొండ ఒక అంటే అందరి మీద దొంగలు అన్నారు. ఆ అప్పలరాజు అంటే పెద్ద దొంగ. దీనికి నిదర్శనం మొట్టమొదట ఆ కొండను తవ్వించింది అతనే, ఆ సక్సెస్ చేసింది అతనే. ఈరోజు వచ్చేసి పెద్ద నీతిమంతుడిలాగా అందరినీ దొంగలు అంటాడు. ఏమి దొంగలని తెలియదా? వాళ్ళ తాలూకు మనుషులే అందరూ, నీ తాలూకు అనుచరులే. ముందు సూదుకొండ అమ్మేశారు నీ అనుచరులే. ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్ళావు? కళ్ళు కనిపించలేదు అప్పుడు నీకు. ఈరోజు మా మీద బురద చల్లుతున్నావు. అది వాస్తవం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాస్తవం అంటే కొండే నరసింహ అనేవాడు 10 సార్లు నువ్వు చెప్పావు. నీకు దమ్ము ధైర్యం చూపించగలవా? నేను 51 సర్వే నెంబర్లో అమ్మాను కానీ పక్క నెంబర్ వేసి అమ్మానన్నావు. నీకు దమ్ము ఉందా చూపించగలవా? నీవు నాకు రమ్మంటావా? నీకు రావాలి నీ ఇంటికి. తెల్లారి 7 గంటలు నీ రోడ్డు మీద ఉంటావు. చూడు, తప్పుడు సంవత్సరం ఒక మంత్రి అయ్యావు. బుద్ధి తెచ్చుకో. అబద్ధాలు ఆడి ప్రజల కాడేదో ఖర్చు చూపేసి పెద్ద మంత్రిని అయిపోయి అలా మాట్లాడుతూ వాస్తవం నిజాయితీ తెలుసుకొని మాట్లాడు. సూదుకొండలో అమ్మింది నీ అనుచరులే. పద్మనాపురంలో ఉన్నారు మొత్తం ఉన్నాయి. నీకు తెలుసా? దాసు కృష్ణ పేరెత్తావు. నీ పునరాజు ఉన్నాడు, ఎందుకు పేరెత్తలేదు? నీ అనుచరుడేనా? నీ వాస్తవనే. మా ఊరు చుట్టూ నీ అనుచరులకే మొత్తం. మాది పల్ల భూమి తక్కువ, మెట్టు భూమి. పద్మనాపురం 1900 ముందు పుట్టింది. అప్పుడు సూదుకొండ రాలే. మా తాతండ్రుల నుంచి ఆ సూదుకొండ సరళలో ఉండి ఎంతో అడ్డుకొని జీవనోపాధి చేశారు. మా పల్ల భూమి ఎక్కువ లేదు. సర్వే చేసి చూడు. ఆ రోజుల్లో ఏదో జీవనోపాధి అడ్డుకున్నారు. ఈరోజు నువ్వేదో చెప్తున్నావు, అది చాలా తప్పుడు. నీవు అబద్ధాలు ఆడుతున్నావు. అబద్ధాలు ఆడి ప్రజల దగ్గర మభ్య పెట్టుకు మాయసైపు. నరసింహ అంటే ఏంటో తెలుసుకో. తప్పుడుగా సమాచారం నవ్వు. వచ్చే ముందు ఆడే ముందు అబద్ధాలు ఆడకుండా నిజాయితీగా మాట్లాడు. నేను వచ్చి నిజాయితీకి సమాధానం చెప్తాను. నీ గోపే ముందు అన్నాడు, ప్రజలు కడుక్కొని బిడ్డలు అన్నాడు. నీకు చెప్పావు కదా వాళ్ళతో లింకేజ్ అని. అసలే లింకేజ్ ఎవరికి అన్నారు? మీ వల్ల మీ పార్టీ వల్ల ఒక బ్యాంక్ ఎంప్లాయీ పోయాడు. 10 లక్షల రూపాయలు వాడేసి అతను నాశనం చేస్తారు. ఏంటి గుర్తు రాలేదా? మీ నాయకులు చెప్పలేదా? ఆ నాయకులు
చాలా తప్పండి. మీరు తప్పు చేస్తున్నారు. అలాగే నువ్వు బుద్ధున్నాడువా, నువ్వు బుద్ధున్న నాయకుడువా. ఒక కలెక్టర్ గారికి ఎంఆర్కి ఎవడెవడు ఏంటి గడికి నీ పదం నోరు దురుసా డూ మాట్లాడతావు. నువ్వు పెద్ద మనిషి అనుకుంటే సాంప్రదాయంగా మాట్లాడు. పోలీసులకి ఎలా మాట్లాడుతానో తెలియదు, ఎవరికి ఎలా మాట్లాడుతానో తెలియదు. నువ్వు బుద్ధున్న రాజకీయ నాయకుడువా. నువ్వు ఎప్పుడు వచ్చావు? నువ్వు నాయకుడు. నేను 2003లో వచ్చాను. నీవు ఎప్పుడు వచ్చావు రాజకీయానికి? నాలాంటి వాడితో నువ్వు ఆడి మాటలా నువ్వు ప్రజలు చెప్పి అబద్ధం చేసి నువ్వు నాయకత్వం ఎన్నో భరిస్తావు. ఇప్పటికే ఒక దెబ్బ తిన్నావు. ప్రజలు 41,000 మెజార్టీ ఇచ్చారండి. నువ్వు చచ్చిపోవాలా? ఎందుకు బ్రతుకున్నావు? నీలాంటి దగాకోర మనుషులు కాదు. ఫేస్ నుంచి చెప్తాను. 51 సర్వే నెంబర్లో నేను ఎన్ని అన్నావు? నువ్వు రుజువు చేసి చూపించు. నేను దేనికైనా చెప్తాం. ఊరే వెళ్ళిపోతున్నా రాజవర్తి నువ్వు కొడుకు కొడుకుందా. నేను ఎన్ని నెంబరు నేను అన్న వాళ్ళకి అడిగి అడుగు చూపించు. తెలుసుకోకుండా తప్పుడు మాట్లాడి పదే అని చెప్తాను. కొండే మల్లేశ్వరరావు నీ పార్టీ వాడే. ఎక్కడ ఎవరికి అన్నాడు? రొడగలు కావేసి కొన్నాడా? నీ పార్టీ నాకు వచ్చి ప్రాధాయపడి నా పరిస్థితి అండి కొండే మల్లేశ్వర నా కొన్నాపురం నీ దగ్గర ఉన్నాడు, నీ పార్టీలో ఉన్నాడు కదా, అడుగు చెప్తాడు. ఎక్కడన్నారా? ప్రాధాయపడితే మా పరిస్థితి ఏంటంటే వద్దు అనుకొని అప్పుడు కొన్నారు. నీవేదో బొరచాలుతాను. కోట్లు దుర్గా ప్రజలు కూడా అసలు కొన్నారు. నీ పార్టీలో ఉన్నప్పుడే అసలు అక్కడ అవుతుంది మెట్టేలే. పద్మాపురంలో ఎవరితో మెట్టేసి మేము వదలము. మా బట్టలు కానీ శరీరం కానీ దేని మీద గతంలో నీ అన్న మా తారసరు చెరువు కొట్టు పెట్టడానికి నీరు కావాలతో సపోర్ట్ చేసి నాకు తప్పుకోమన్నాడు.